ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి. అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా ఒక 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? మీరన్న సిద్ధాంతాన్ని, 80-20 సిద్ధాంతాన్ని, వీటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో పెట్టుకుని తిరిగి 5,000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి. నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఒక భలే కామెడీ బిట్ ఒకటి చూశాను. కొన్ని సాక్షి తాలూకు బాకా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంట్రా అంటే, ఏసీబీ కేసుల్లో మరి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు, నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తామంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ముందు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక 5-6 నెలల్లో. జడ్పీటీసీగా ఫస్ట్ ఎక్కడైనా ప్రముఖ క్రిస్టియన్ నాయకుడు పివి సునీల్ కుమార్ గారు నెగ్గకల్లా కనీసం కాస్త సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగిన అప్పుడు ఏదోటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది. ఏమీ లేకుండా స్థాయి మర్చిపోయి, అంటే కనీసం పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి మరొకసారి ఎంపీ చేసి ఇంకొకసారి పెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని ఎవడో దారిని పోనే దానగాడు వచ్చి నువ్వు రాజీనామా చేయి, ఛాలెంజ్, నిన్ను ఓడిస్తే మళ్ళీ ఇంకో కుమార్ గాడు వస్తాడు, ఆయన ఓడిస్తే ఇంకో కుమార్ గాడు వస్తాడు. ఇదే పని అంటారు నాకు. సరే చాలు, జడ్పీటీసీకి పోటీ చేసుకోండి, అయ్యాక చూద్దాం. రే నీలి ఛానల్ ఇది కూడా వేయండి, నేను మాట్లాడింది కూడా వేయండి. అంతేగాని ఆయన ఎవడో సునీల్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు ఇలాంటివే కాదు. నేను చెప్పాను కదా ముందు, జడ్పీటీసీ చూసుకుని ఆ తర్వాత కనీస అర్హత తెచ్చుకోండి. గుడ్ బై, థ్యాంక్ యూ. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి. అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా ఒక 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా?
మీరన్న సిద్ధాంతాన్ని 80-20 సిద్ధాంతాన్ని వీటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో కొట్టుకుని తిరిగి 5,000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి. నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను కారులో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఒక భలే కామెడీ బిట్ ఒకటి చూశాను. కొన్ని సాక్షి తాలూకు బాకా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంట్రా అంటే, ఏసీబీ కేసుల్లో మరి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ రేపు జూన్ నెలాఖరికి సస్పెన్షన్లోనే రిటైర్ కాబోతున్న వ్యక్తి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు, నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు, ఆయన రాజకీయాల్లోంచి తప్పుకుంటావేంటి? ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తావంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. ముందు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక 5-6 నెలల్లో. జడ్పీటీసీగా ఫస్ట్ ఎక్కడైనా ప్రముఖ క్రిస్టియన్ నాయకుడు పివి సునీల్ కుమార్ గారు నెగ్గకల్లా కనీసం కాస్త సరిపడా ఓట్లు తెచ్చుకోగలిగిన అప్పుడు ఏదోటి మాట్లాడటానికి కనీస అర్హత ఉంటుంది. ఏమీ లేకుండా స్థాయి మర్చిపోయి, అంటే కనీసం పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా లేని వ్యక్తి మరొకసారి ఎంపీ చేసి ఇంకొకసారి పెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గి మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని ఎవడో దారిని పోనే దానగాడు వచ్చి నువ్వు రాజీనామా చేయి, ఛాలెంజ్, నిన్ను ఓడిస్తే మళ్ళీ ఇంకో కుమార్ గాడు వస్తాడు, ఆయన ఓడిస్తే ఇంకో కుమార్ గాడు వస్తాడు. ఇదే పని అంటారు నాకు. సరే చాలు, జడ్పీటీసీకి పోటీ చేసుకోండి, అయ్యాక చూద్దాం. రే నీలి ఛానల్ ఇది కూడా వేయండి, నేను మాట్లాడింది కూడా వేయండి. అంతేగాని ఆయన ఎవడో సునీల్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు ఇలాంటివే కాదు. నేను చెప్పాను కదా ముందు, జడ్పీటీసీ చూసుకుని ఆ తర్వాత కనీస అర్హత తెచ్చుకోండి. గుడ్ బై. థ్యాంక్ యూ.